శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఆలస్య వివాహ కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకుందాం. సాధారణంగా కర్కాటక రాశి వారికి ఆలస్య వివాహం ఎందుకు జరుగుతుందంటే, వారికి సప్తమాధిపతి శనిగ్రహం అవటం వల్ల శని సహజంగా ఆలస్యానికి కారణం అవుతూ ఉంటాడు. దాంతోపాటు అష్టమాధిపత్యం కూడా శనిగ్రహానికి రావడం వల్ల చాలా వరకు వీళ్ళకి వివాహ సంబంధాలు సడన్గా దగ్గరికి వచ్చి తప్పిపోవడం కానీ, వివాహం కుదుర్చుకున్న తర్వాత కూడా ఈ వివాహం జరిగే శుభముహూర్తం వచ్చే లోపల క్యాన్సిల్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇది సాధారణంగా వీడి జీవితంలో ఒకసారి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి మన కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడికి, వివాహ కారకుడు అయినటువంటి శుక్రుడికి శత్రుత్వం ఉండడం ఒక కారణమైతే, ఈ రాశి వారికి శుక్రుడు లాభాధిపతిగా బాధకుడు అవడం జరిగింది. ఈ కారణాల వల్ల కూడా ఈ రాశి వారికి వివాహం ఆలస్యానికి కారణం అవడం జరుగుతుంది. అంటే ఇవి ఒకటే కారణాలు కాకుండా, వివాహాన్ని ఇచ్చే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, రవితో కంబస్ట్ అయి ఉన్న, రవితో 43 డిగ్రీల 20 నిమిషాల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న వివాహం అన్నది చాలా ఆలస్యంగా నడుస్తూ ఉంటాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా తొందరగా జరిగే మ్యారేజ్, అంటే ఎర్లీ మ్యారేజ్ ఎప్పుడూ సాధారణంగా కలిసి రాదు. కొద్దిగా ఆలస్య వివాహమే వీళ్ళకి చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ రాశి వారికి ఎస్పెషల్లీ గురువు భాగ్యాధిపతి అవ్వటం వల్ల వివాహం తర్వాత చాలా వరకు అదృష్టం చాలా సందర్భాల్లో వీళ్ళకి మారుతూ ఉంటుంది. అయితే వివాహం తర్వాత సొంత బంధువులతో, అంటే తల్లిదండ్రులు అనుకుందాం, అంటే సొంత బంధువులతో కొద్దిగా విరోధాలు రావడం, అంటే వాళ్ళకి దూరం అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మదర్కి దూరమై భార్యతరు బంధువులకి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటుంది. వివాహం తొందరగా కావాలంటే వీళ్ళు శుక్రగ్రహ అనుగ్రహం కంపల్సరిగా సాధించవలసి ఉంటుంది. అంటే శుక్రుడు ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా, శుక్రుడు ఏదన్నా పాపగ్రహంతో కలిసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న, మరి శుక్రుడు వివాహం ఇవ్వడానికి పెద్దగా అనుకూలత చూపించడం. ఆ కారణం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రగ్రహానికి శుక్రుడు ఉన్న స్థానాన్ని బట్టి జపం చేస్తే బాగుంటుందా, లేదంటే ఉంగరం పెట్టుకుంటే బాగుంటుందా, లేదంటే దానం ఇస్తే బాగుంటుందా అన్నది వ్యక్తిగత జాతకం బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఎస్పెషల్లీ ఈ శుక్రుడు మరి రవితో కలిసి ఉంటే, అంటే డిస్టెన్స్ అది తర్వాత శుక్రుడు రవి కలిసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కానీ పెద్ద సంస్థలో ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు శనితో కలిసి ఉన్నప్పుడు మంచి ఉద్యోగం చేసే భార్య కానీ, మంచి ఆస్తిపరులైన భార్య కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు గురువుతో కలిస్తే మంచి విద్యావంతురాలు, అలాగే మంచి అందమైన ఏదైనా ఫైనాన్స్ సంస్థల్లో, విద్యా సంస్థల్లో, అంటే ఒక టీచర్ కానీ బ్యాంకింగ్ కానీ అటువంటి సంస్థల్లో ఉద్యోగం చేసే అమ్మాయి వచ్చే అవకాశం ఉన్నది. అదే శుక్రుడు బుధగ్రహంతో కలిసి ఉంటే బాగా ఉన్నత విద్యావంతురాలు, డబల్ డిగ్రీ కలిసి ఉండి ఇంచుమించుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండే అమ్మాయి రావడం, లేదంటే ఒక భూస్వామి కుమార్తె, పొలిటికల్ లీడర్ కుమార్తె కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే శుక్రుడు కేతువుతో కలిసి ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం తర్వాత దాంపత్య సౌఖ్యం అంతగా ఉండే అవకాశం లేదు. పైపెచ్చి భార్యకి ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉన్నది. అదే శుక్రుడు రాహుతో కలిసి ఉంటే జాతకుడికి భార్య మీద కన్నా ఇతర స్త్రీల మీద ఎక్కువ ఆసక్తి చూపడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు రావడం, తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంది.
అదే శుక్రుడు కుజుడితో కలిసి ఉంటే వివాహం తొందరగా అయినప్పటికి కూడా జాతకుడు వివిధ రకాల వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల, భార్యని అశ్రద్ధ చేయడం వల్ల కూడా దాంపత్య జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనం చెప్పిన కాంబినేషన్లు అనేవి యథాతథంగా జరిగే అవకాశం ఉండదు. ఈ కాంబినేషన్లపై శుభగ్రహ దృష్టి ఉంటే అది న్యూట్రల్ అవుతుంటాయి. పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు అవి మరింత ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా వివాహం అన్నది చాలా సున్నితమైనటువంటి సమస్య. దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే తర్వాత ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ కర్కాటక రాశి లాంటి సున్నిత మనస్కులకి అనుకూలమైనటువంటి శుభమైనటువంటి జాతకాలు కలిసినటువంటి భార్య లేదా భర్త వచ్చినప్పుడే వాళ్ళ జీవితంలో సుఖపడగలుగుతుంటారు. వివాహం ఫెయిల్ అయితే మొత్తం జీవితం అంతా ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నమే కాకుండా ఏ లగ్నం వారికి, ఏ రాశి వారికైనా నవాంశ అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క నవాంశ లగ్నంలో పాపగ్రహాలు ఉంటాయి, 2 కానీ అంతకు మించి పాపగ్రహాలు ఉంటాయి. జాతకుడు వివాహం పట్ల ఆసక్తి ఉండదు, బ్రహ్మచారిగా ఉందామని ఆలోచిస్తూ ఉంటాడు. అదే నవాంశలో సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవడం కానీ, వివాహం తర్వాత సమస్యలు కానీ, కొన్ని సందర్భాల్లో వివాహం జరగకుండా పోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారి యొక్క వివాహ జీవితం ముఖ్యంగా శుక్రుడి మీద, శని మీద ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఏదేమైనా కర్కాటక రాశి వారి మ్యారేజ్ విషయంలో సరైనటువంటి జాగ్రత్త తీసుకొని వధువు లేదా వరుణ్ణి ఎన్నుకోవలసి ఉంటుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీంట్లో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనగా ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం,
అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం. మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.